మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 3 నెలల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోదాము. 99 రోజులు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలలో తిరిగి వాళ్ళ సమస్యలన్నింటినీ ఆకలింపు చేసుకొని మళ్ళీ వాటి కోసం ప్రణాళిక ఎట్లా చేయాలని ఆలోచన చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. దానికి మొత్తం కూడా అధికారులు గతంలో పెండింగ్ సమస్యలు ఏమున్నాయి ఐడెంటిఫై చేసి వాటి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా డివిజన్ నెంబర్ 10 మన రమేష్ గారు కార్పొరేటర్ ఉన్నారు. ఈ డివిజన్లో ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు మిగతా అధికారులు వార్డు సమస్యలన్నింటినీ తెలుసుకొని వాళ్ళ సమస్యలను చూసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. ఇది ఒక మంచి కార్యక్రమం. దీంట్లోనే మంచినీటి ఎద్దడి గురించి, శానిటేషన్ గురించి, తర్వాత స్కూల్స్ గురించి, డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి అన్నింటి గురించి కూడా ప్రజల యొక్క ఫిర్యాదులను కావచ్చు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి ప్రభుత్వానికి, అధికారులకు, వార్డు కార్పొరేటర్లకు, డివిజన్ కార్పొరేటర్లకు చెప్పుకునే ఒక వెసులుబాటును మేము కల్పిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ప్రజల మధ్యలోనే తిరిగి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయి కొత్తగా మేయర్ గారు అయినరు, డిప్యూటీ మేయర్ గారు అయినరు. వారు కూడా డివిజన్లను పంచుకొని వాళ్ళు కూడా డివిజన్ వారీగా యాత్రలు చేపడుతూ ఉన్నారు, డివిజన్ వారీగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నోట్ చేసుకొని అధికారులకు ఇస్తూ ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ కార్పొరేషను అత్యంత సుందరమైన కార్పొరేషన్గా, అన్ని వసతులతో కూడిన కార్పొరేషన్గా చేయాలని చెప్పి మా శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో 22 ఓవర్ హెడ్ ట్యాంకులను కూడా శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ప్రభుత్వం ద్వారా 220 కోట్ల రూపాయలను కేవలం మంచినీటి కోసం మహబూబ్నగర్ పట్టణంలో మంచినీటి ఎద్దడిని తీర్చడానికి శాంక్షన్ చేయించుకున్నాం. ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. దాన్ని రాబోయే రోజుల్లో నేను ప్రతి ఏరియాలో కూడా ఎక్కడెక్కడైతే హై లెవెల్ ఏరియాస్ ఉన్నాయో, అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాటర్ ఎక్కట్లేదో, వాటర్ అవైలబిలిటీ లేదో అక్కడ మేము వెళ్ళి పెద్ద ట్యాంకులను అక్కడ డిజైన్ చేసినాం ఆల్రెడీ. వాటి శంకుస్థాపన కూడా రాబోయే 2-3 రోజుల్లో మేము చేస్తాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా టెండర్ పోయింది. దాదాపు 600 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మనం శంకుస్థాపన చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చి చేసింది. దానికి కూడా టెండరింగ్ ప్రాసెస్లో ఉంది. ఒక 1-2 నెలల్లో ఆ కార్యక్రమం కూడా పూర్తయి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా ఒక 2 నెలల్లో మొదలు కాబోతూ ఉన్నాయి. ఇట్లా అనేక రంగాల్లో మహబూబ్ నగర్ పట్టణాన్ని నెంబర్ 1 పట్టణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. నేను కూడా సాధ్యమైనన్ని నిధులు మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకురావాలని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎక్కడెక్కడైతే వార్డు సభలు జరుగుతూ ఉన్నాయో ఆ సభలకు అటెండ్ కావాలి. మీకున్న సమస్యలను అక్కడ డివిజన్ కార్పొరేటర్కి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా సూచిస్తూ ఉన్నాం. ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం కాబట్టి ప్రజలు కూడా మా అభివృద్ధికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో దాదాపుగా 2 సంవత్సరాల 3 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైన దోపిడీలను అరికడుతూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మొత్తం అప్పులను కట్టుకుంటూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా 2 సంవత్సరాల 3 నెలల్లోనే ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, సన్నబియ్యం కానీ, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ, కరెంటు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోయి మిగతా ఇంకా 2 నెలల్లో మీకు అనుకున్న అన్ని కూడా ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటలు ఇచ్చిందో అన్ని రకాల మాటలు నిలబెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ యొక్క మనసును చొరవనే ప్రయత్నంలో ప్రజాపాలన చేస్తూ వెళ్తుంది. కాబట్టి మీ అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ పెద్దగా అందరూ ఒకసారి చప్పట్లతో మనం అందరము కృతజ్ఞతలు తెలియాలని తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే అప్పుల ఊపిలో కూడుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఆ అప్పులను కట్టుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. గత ప్రభుత్వంలో
ఎన్నో రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో రకాల మాటలు ఇచ్చినా 10 సంవత్సరాలు వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఏ ఒక్కరికి కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వకపోగా చాలా రకాలైన ఇబ్బందులు పడ్డాం మనం అందరం కూడా. వాటన్నిటిని దాచుకుంటూ మొట్టమొదటిసారి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించి ఎవరు ఇళ్ళకి అప్లై చేసుకున్న మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఇలా సంవత్సరానికి ఇల్లు శాంక్షన్ చేసుకున్న ప్రతి ఒక్క పేద బిడ్డకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎంతో మంది ఇంతకుముందు బ్లాక్ లో అమ్ముకుంటున్నటువంటి ఆ యొక్క దొడ్డు బియ్యాన్ని పక్కకు పెట్టి సన్న బియ్యం ప్రతి ఒక్క బిడ్డ తినేటట్టుగా సన్న బియ్య కార్యక్రమాన్ని, ఉచిత బస్సు కార్యక్రమాన్ని, ఉచిత కరెంటు కార్యక్రమాన్ని, గ్యాస్ సిలిండర్ల కార్యక్రమాన్ని, ఇటువంటి ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుపోయి మీ అందరికీ మీ బిడ్డలా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటికైతే మహబూబ్ నగర్ లో ఎన్నో రకాల నిర్బంధాల నుంచి ఈ యొక్క పథకాలతో పాటు ఒక స్వచ్ఛమైన మనసుతో ఒక వైట్ పేపర్ లాంటి మనందరికి నచ్చినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు పేదింటి బిడ్డలు చదువుకోవాలని చెప్పి ఆ చదువుకు చాలా జీతభత్యాలను కూడా త్యాగం చేస్తూ మంచి కోచింగ్ సెంటర్లు నిర్వహించి డిజిటల్ బోర్డుల ద్వారా డిజిటల్ బుక్కులన్నీ కూడా సప్లై చేసుకుంటూ విద్యార్థులను ఉత్తేజపరుస్తూ మనం చేయి చాపి అడిగే పరిస్థితి మీ అందరికీ కాకుండా ముందు భవిష్యత్తు తరాలన్నీ కూడా ఎంతో ఉన్నత స్థితిలో చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, చదువుకొని దానికి ఆయుధం అని చెప్పి ఆ చదువుకు వైద్యానికి ఆహర్నిశలు కృషి చేస్తూ డెలివరీ అయ్యేటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా సొంత నిధులతోన ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారి కిట్ అని పెట్టి అటువంటి కిట్లు ఏర్పాటు చేస్తూ ఎప్పుడు అనుక్షణం విద్యా వైద్యం వైపు దృష్టి మళ్లించి ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా పెట్టి లైబ్రరీల్లో డిజిటల్ లైబ్రరీలు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మహిళలకు ఎంతో మందికి శిక్షణ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా పేదింటి బిడ్డలు, పేదింటి నుంచి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైన ఆర్థిక పరిపుష్టి అందించాలనే ఉద్దేశంతో చదువుకున్న పిల్లలకు, గృహిణులకు, మహిళలకు, విద్యార్థులకు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి ప్రజలతో ఉన్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వార్డు సభ కార్యక్రమాన్ని వార్డు నెంబర్ 10లో ఇలా అధికారికంగా నా వార్డులో నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది వార్డు సభ అనుకుంటలేను, నేను నా కృతజ్ఞత సభ అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఫస్ట్ సభ మా ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా నేను నా తల్లిదండ్రులకు హృదయపూర్వక నా శిరస్సు వంచి పాదాలు వందనాలు తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు నాకు అమ్మ జన్మనియకపోతే ఈరోజు నేను కార్పొరేటర్గా మీ ముందు నిలబడి ఈ వేదికను పంచుకునేవాడిని కాదు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి మాకు దళితులు, బడుగులు, బలహీన వర్గాల కోసం వాళ్ళు ఎన్నో రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగాన్ని రూపొందించి ఆ రూపకల్పనలో భాగంగా రిజర్వేషన్లో ఈ రోజు నాకు ఈ స్థానం వచ్చింది. అందుకు వారిని మరొకసారి స్మరిస్తూ, అలాగే నేను ఎప్పుడు చెప్పలేదు సార్ మీకు, ఇది ఫస్ట్ టైం నా జనాల మధ్యలో, నా ప్రజల మధ్యలో, పత్రికా విలేకరుల మధ్యలో తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎంతో రిజర్వ్ ఉన్న వ్యక్తులు నేను దగ్గర నుంచి చూస్తున్నా గత 2 సంవత్సరాలుగా. విద్య 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 అని అంటుంటారు ఎప్పుడు. ఒక నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా విద్య ఎంత ఉంటే వాళ్ళంతా ముందుకు వెళ్తారు అని విద్య కోసం మీరు ఎంత చేస్తుందో ప్రతి ఒక్కరు పాలమూరు ప్రజలు చూస్తున్నారు. ప్రతి నెల విద్యానిధికి మీ సొంత నిధులతో 1,00,000 రూపాయలు ఇవ్వడము, IIT కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్, లా కాలేజ్ కానీ ఇలా ఎన్నో కొత్తవి మీరు తీసుకొని వస్తారు మామూలు అభివృద్ధికి. అలాగే నేను నా వార్డులో మీరు నన్ను చదువుకున్న వ్యక్తి, మంచిగా చదువుకున్న వ్యక్తి, ఈ సామాజిక వర్గంలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు, యువతను పైకి తీసుకురావాలి, చదువుకోవాలని నాకంటే సీనియర్లు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎంత పోటీ ఉన్నా ఖచ్చితంగా రమేష్ కు టికెట్ ఇవ్వాలి, గెలుస్తారు, యువత ముందరికి రావాలని టికెట్ ద్వారా నన్ను ఆశీర్వదించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే మా పిల్లగానికి టికెట్ ఇవ్వాలని మా వార్డు డివిజన్ ప్రజలు తెలియజేసి నాకు టికెట్ ఇచ్చినందుకు 400 పైసలకు భారీ మెజార్టీ ఇచ్చినందుకు నా డివిజన్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరే, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నా. అలాగే మా వార్డు ప్రజలు కూడా నిత్యం ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు తీసుకెళ్లి, ప్రజాప్రభుత్వం చేసే పనులను ప్రజలకు తీసుకెళ్లి అనునిత్యం ప్రజలతో అనుసంధానమయ్యి వాళ్ళ సమస్యలను నా ద్వారా మీ దృష్టికి, మేయర్ గారి దృష్టికి, డిప్యూటీ మేయర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నా. అలాగే మాది చాలా ప్రాంతంలో ముస్లిమ్స్,
రజకులు, ఎస్సీ మాదిగ జనాభా అధిక శాతం ఉంటారు సార్. అలాగే ముద్రాజులు ఉంటారు. వీళ్ళంతా మధ్యతరగతి బిలో పవర్టీ లైన్ కి కింద ఉంటారు సార్ వాళ్ళు. ఇక్కడ మీరు గతంలో ఎన్నికల హామీలో చెప్పినట్లుగా కొద్దిగా ఇందిరమ్మ ఇల్లు అధిక భాగం ఇవ్వడము. మాకు ఇక్కడ ఏదో స్థలాలు లేవు సార్. కమ్యూనిటీ హాల్ ఒకటి 1978లో ఇనాగరేషన్ అయింది, అది ప్రారంభమైంది. 1880లో ఇనాగరేషన్ అయింది. దాదాపు 50 సంవత్సరాల దగ్గర వస్తుంది. అది కొద్దిగా శిథిలావస్థకు వచ్చింది సార్. ఆ స్థానంలో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే అది మహిళా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, పల్స్ పోలియో చుక్కలు వేయడానికి, ఎలక్షన్ కుట్టు శిక్షణ కేంద్రాలుగా, ప్లస్ మా వార్డు సభలు నిర్వహించుకోవడానికి ఎన్నో రకాలుగా మాకు బహుళ ప్రయోజనాలను కలిగిస్తుంది. అది శిథిలావస్థకు చేరుకున్నా సార్. అది ఒకసారి మళ్ళీ కొత్తగా నిర్మించాలని కోరుకుంటున్నా. అలాగే ఈడ మాతోన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది సార్. 5వ తరగతి వరకు ఉండేది. 132 మంది, గతంలో 80 మంది 70 మంది ఉండే సార్. మీరు అధికారంలో వచ్చిన తర్వాత 132 మంది సంఖ్య పెరిగింది. కాకపోతే తరగతుల గదులు 2 ఉన్నాయి సార్. 5 క్లాసులు ఉన్నాయి, తరగతి గదులు 2 ఉన్నాయి. సో దాని ఇంకా 2 అదనపు తరగతి గదులు మరియు మౌలిక వసతులు, టాయిలెట్స్ పిల్లలు బాలపాలికలకు, అదొకటి వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా సార్. అలాగే ఇక్కడ పోషమ్మ దేవాలయం ఉంది సార్ మా డివిజన్లో. ఈ పోషమ్మ దేవాలయం ఎంతో పురాతనమైనది. ఈ పోషమ్మ దేవాలయానికి గౌస్ కాలనీ, శివశక్తి నగర్, పాతపాలమూరు, మైత్రి నగర్, బాలాజీ నగర్, న్యూ బాలాజీ నగర్, భగీరథ కాలనీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు భారీగా తరలి వస్తారు సార్. అది చాలా కాలం అయింది. దాంట్లో అంతరాలయము, గర్భగుడి కొత్తగా నిర్మించాలని, పక్కల స్థలం ఉందని దానికి సహకరించాలని కోరుతున్నాం. గత పాలకూర స్వార్థ రాజకీయంతో మా ఊరు చెరువు సార్ మంచినీటికి ఎంతో ఉండే. ఇప్పుడు గురపు దగ్గరతో మురికి నీళ్లు మొత్తం నగరంలో నుంచి వచ్చే మురికి నీళ్లు మొత్తం మా చెరువులు కలవడం వల్ల కలుషితం అయిపోయినాయి సార్. భూగర్భ జలాలన్నీ కలుషితం అవుతున్నాయి. గురపు దగ్గరతో ఇదంతా ఇబ్బందిగా ఉంది సార్. అదొక్కటి చేయగలరని బాలాజీ నగర్ కొత్తగా ఏర్పడిన న్యూ బాలాజీ నగర్ కాలనీలో 200 గజాల భూమి కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు కొనుగోలు చేస్తున్నారు సార్. దాంట్లో ఒక కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని సభ వేదికగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ